హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ట్రిప్కి వెళ్ళే ముందు ఈ ప్రిపరేషన్స్ అనమాట. రేపు మా వదిన వాళ్ళు అయితే వస్తున్నారు. మేము మా పెద్ద వదిన వాళ్ళు కలుసుకొని ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకో వెజిటేబుల్స్ అవి తీసుకోవడం కోసం మార్కెట్కి అయితే వచ్చాము, నేను మా హస్బెండ్. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. గ్రోసరీస్ అవి తీసుకోవాలని అయితే వచ్చాము మీ ఇద్దరము. మా అత్తయ్య ఇంటికాడ ఉంది, మేము ఇద్దరం వచ్చాము. సో ఇక కావాల్సిన గ్రోసరీస్ అన్నీ అయితే తీసుకున్నాం అనమాట. గ్రాసరీస్ అన్నీ అయితే తీసుకుంటున్నాం అనమాట. నేను ఇంటికాడ లిస్ట్ అంతా రాసి పెట్టుకొని వచ్చాను, ఏది మర్చిపోకూడదని. మా వదిన వాళ్ళు అయితే ఒక 2 డేస్ ఆగొస్తారు. సో 2 డేస్కి ముందు నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాము, మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పేసి. సో ఇంకా గ్రాసరీస్ అయితే షాపింగ్ చేసేసి ఇంకా నేను మా హస్బెండ్ ఒక దగ్గర ఆగి సోడా అయితే తాగాము. సో ఇంకా తాగేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసి బయట పెట్టాను, మొత్తం సదరాలి కదా, ఆర్గనైజ్ చేయాలని చెప్పి మొత్తం ఇవన్నీ తీసుకొని వచ్చాము ఇంటికి. ఇంకా వెజిటేబుల్స్, మళ్ళీ బైక్ క్లీన్ చేయడానికి మోటార్ పైప్ ఒకటైతే తీసుకొచ్చామన్నమాట. ఇదిగోండి, మేము ఊరు వెళ్ళాలి కదా, మేమైతే లంచ్ తీసుకెళ్తాం. లంచ్ కాదు, డిన్నర్ తీసుకెళ్ళాలి కదా, దానికోసం అని అయితే బాక్సులు అన్నీ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను కొత్తగా చూశానండి, సో ట్రై చేద్దామని చెప్పి మేము తీసుకున్నాం అనమాట. రూమ్ అంతా స్మెల్ బాగుంటుందని చెప్పి తీసుకొని నేనైతే ఇది ఫస్ట్ పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు, ఆన్ చేస్తే లైట్ వెలగలేదని. తర్వాత అయితే నేను చూసి కరెక్ట్గా పెట్టాను. స్మెల్ అయితే బాగానే ఉంది, కానీ ఎక్కువ రోజులు అయితే రాలేదండి. ఇది వేస్ట్, నాకైతే తెలిసి తీసుకోపోవటమే బెటర్. సో ఇంకా చందనాకి వెళ్ళాము. తర్వాత మా హస్బెండ్ నేను ఇద్దరము కలిసి, నిన్న చెప్పాను కదా క్లీనింగ్ మోటార్ పైప్ది ఒకటి తీసుకున్నామని, సో దాంతో బైక్ అంతా క్లీన్ చేస్తున్నాం. నేను మా హస్బెండ్ అయితే అదిగోండి క్లీన్ చేస్తున్నారు. నీట్గా కుదరదు కదా మళ్ళీ అని నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాము స్కూటీని. ముందే ఇచ్చామండి, 1 మంత్ కూడా అవ్వలేదు, మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. సర్వీసింగ్కి అయితే ఇచ్చాము. ఇంకా సరేలే ఇచ్చాం కదా అని మేమే క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత రోజు మా వదిన వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళతో కలిసి మేము మా హస్బెండ్ బయటకు తీసుకువెళ్ళాడనమాట. ఇంకా ఈ పిజ్జా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ తిందామని వెళ్ళాము. ఇంకా రేపు మేము ఊరు వెళ్ళిపోతామనగా ముందు రోజు అయితే వెళ్ళామండి. సో ఇదిగోండి చీజ్ ఆమ్లెట్ తీసుకున్నాము. ఇదిగోండి మా ట్రిప్ అయితే ఇక్కడితో స్టార్ట్ అయిపోయింది. మేమైతే చెన్నై రీచ్ అయిపోయాము. మాకు చెన్నైలోనే ఉంటాము, చెన్నైకి దగ్గరలోనే. సో మేము మెయిన్ స్టేషన్కి అయితే ఎగ్మోర్ అయితే వచ్చేసామండి. ఎగ్మోర్ నుంచి మేము వెళ్ళే ట్రైన్ అక్కడ వరకు అనమాట. సో మేము డైరెక్ట్గా వెళ్ళట్లేదండి, మధ్యలో ఇంకో స్టేషన్లో దిగి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇదిగోండి ట్రైన్ అయితే ఎక్కేసాము. మా లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నాము. మా అత్త అన్నం అయితే అందరికి వేసి ఇచ్చేసింది, తింటున్నాము మేము మా వదిన వాళ్ళు. ఇక తినేసి పడుకొని లేవగానే మేమైతే దిండిగల్లో దిగిపోయామండి. ఇప్పుడు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేమైతే కొడైకెనాల్ వెళ్తున్నాము. ఇదిగోండి దిండిగల్ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చామన్నమాట. కాల్ చేశారు క్యాబ్ వాళ్ళు, మేమైతే రీచ్ అయ్యామని. సో మేము ముందుగానే క్యాబ్ బుక్ చేసాం, హోటల్ వాళ్ళే పంపించారండి క్యాబ్. సో ఇంకా క్యాబ్ వచ్చే లోపల ఒక టీ తాగుదామని చెప్పి మేమందరం అయితే టీ తాగటానికి వచ్చాము. సో ఈ లోపల క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేసాడు, లగేజ్ అంతా పైకి ఎక్కిస్తున్నారు. సో ఈ టీ తాగే లోపల ఇంకా లగేజ్ అంతా పైకి ఎక్కించి పెట్టేశారనమాట. మేమైతే కొడైకెనాల్ ఇది సెకండ్ టైం అండి వెళ్తుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా కొడైకెనాల్ రోడ్లోనే దిగేసాము అనమాట. రైల్వే స్టేషన్ పేరే కొడైకెనాల్ రోడ్డు. సో అక్కడైతే దిగి వెళ్ళామన్నమాట. ఈసారి మేము కొంచెం లేట్గా బుక్ చేసుకోవటం వల్ల టికెట్స్ అవైలబుల్గా లేకపోతే దిండిగల్ వరకు బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్ళిపోయామన్నమాట. డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని హోటల్ వాళ్ళే మాకు క్యాబ్ పంపించారు. 3500 ఎంతో ఇచ్చామండి, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. సో ఇదిగోండి ఇంకా కొడైకెనాల్ అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగుందండి సీనరీ, చలిగా చక్కగా చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం చూసాము. ఫస్ట్ టైం చూసినా కూడా సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ఎక్సైటెడ్గానే ఉన్నాము. మేమందరము చాలా ఎంజాయ్ చేసామండి. మేమందరం అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇదంతా. మీరు కంపల్సరీ కొడైకెనాల్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. మనము బడ్జెట్లో హోటల్స్ కానీ అన్నీ చూసుకొని ముందుగానే మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీతో వెళ్ళేటట్టయితే మీరు మంచి హోటలే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి. ఒకవేళ మీరు బ్యాచిలర్గా కానీ అలా వెళ్తున్నట్టయితే మీరు చూసి కూడా తీసుకోవచ్చు, హాస్టల్ లాంటివి కూడా ఉంటాయి కొడైకెనాల్లో. సో మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా సీనరీ ఎంత బాగుందో,
చాలా చలిగా ఉన్నిందండి మేము వెళ్ళేటప్పుడైతే. ఇది మా సెకండ్ టైమ్ అయినా మా ఫ్యామిలీ మొత్తం సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాము. సో, మేమైతే ముందుగానే హోటల్ బుక్ చేసుకున్నామండి. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళింది గూడా మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు దాని పేరు ఫ్యాబ్ ట్రాంక్విల్ హైట్స్ అని పెట్టారు. తరువాత చేంజ్ చేసేసారు. ట్రీబో ట్రాంక్విల్ హైట్స్‌గా చేంజ్ చేసేసారు. మేము మళ్ళీ గూడా అదే హోటల్ బుక్ చేసుకున్నాం మాకు నచ్చి. సో, ఇదిగోండి మేమైతే ఇక్కడికొచ్చేసాం. మేమైతే ఫస్ట్ లొకేషన్ వచ్చేసి సిల్వర్ వాటర్ ఫాల్స్ అండి. మనము కొడైకెనాల్ వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. సో, ఇంకా మేమైతే బజ్జీలు, స్వీట్ కార్న్ అన్నీ అయితే తీసుకున్నాము. తీసుకొని తినుకుంటా వెళ్ళామన్నమాట. ఆకలి వేసింది బాగా. టిఫిన్ కూడా ఇంకా చేయలేదు కదా! సో, స్నాక్స్ అయితే తీసుకొని తిన్నాము. ఇంకా మా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది కొడైకెనాల్‌కి. దగ్గరలో ఉన్నామన్నమాట. చెప్పాను కదా! ట్రీబో ట్రాంక్విల్ హైట్స్ అయితే బుక్ చేసుకున్నాము టోటల్‌గా. మాకు 54,000 53,000 అయింది 3 డేస్‌కి 3 నైట్స్‌కి అనమాట. సో, మేమైతే ఆ హోటలే మళ్ళీ ప్రిఫర్ చేసాం బావుందని. కాకపోతే కొంచెం హైట్‌లో ఉంటదండి. మనము ఒకవేళ హోటల్ నుంచి లేక్ అనమాట. లేక్ అనేది వచ్చేసి కొడైకెనాల్‌లో మెయిన్ సెంటర్ అనమాట. అక్కడికి రావాలంటే మళ్ళీ ఒక 500 అవుతుంది. సో, వెళ్ళటానికి 500 రావటానికి 500 సో, 1000 అయిపోతా ఉండింది రోజు. సో, ఇదిగోండి ఇదే ట్రీబో ట్రాంక్విల్ హైట్స్. హోటల్‌కైతే రీచ్ అయిపోయామండి. ఇదొచ్చేసి రిసెప్షన్ చెప్పాను కదా! ట్రీబో ట్రాంక్విల్ హైట్స్ అని. ఇదైతే మాది రూమ్ నెంబర్ 302. మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాము. చాలా బావుందండి. నిజంగా చాలా బావుంది రూమ్స్ అయితే. మేము సూపర్ ఎంజాయ్ చేసాం. కంఫర్టబుల్‌గా ఉన్నింది. చాలా బావుండింది రూమ్స్. ఈ రూమ్ అయితే అలౌ చేశారు మాకు. సో, ఇంకా రూమ్‌కైతే వచ్చేసాం కదా! ఒకసారి రూమ్ వీడియో తీసుకుంటే గుర్తుగా ఉంటదని నేనైతే రూమ్ మొత్తం వీడియో తీశాను. ఇంకా రూమ్‌లోకొచ్చి మేము ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా చెప్పాను కదా! కొడైకెనాల్ మెయిన్ సెంటర్ లేక్ అని అక్కడికి వెళ్దామని చెప్పి మేమైతే ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. మాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు సేమ్ హోటల్‌లో ఉన్నాం కదా! చెప్పాను కదా! వెళ్ళటానికి 500 రావటానికి 500 అండి. ఇక్కడున్న మైనస్ పాయింట్ అయితే అదే. ఇదిగోండి ఇదైతే బాల్కనీ. బాల్కనీలో నుంచి వ్యూ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా బావుండింది. పక్కనే మా వదిన వాళ్ళ రూమ్ అనమాట. ఈ రూమ్ మాదైతే మా పక్కనే వాళ్ళది. మా వదిన వాళ్ళు పక్కన ఉంటారు. మాకు ఇటు సైడ్ రూమ్ అనమాట. మా వదిన, మా అన్న, వాళ్ళ పిల్లలు ఆ రూమ్ అనమాట. నేను, మా అత్తయ్య, మా హస్బెండ్ ఈ రూము. మేమైతే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేయాలి కదా అని చెప్పేసి రెడీ అయిపోయి ఒక హోటల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. హెమ్యూస్ హోటల్ అండి. అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ అరోమా రెస్టారెంట్ అనమాట. మేము వెళ్ళింది అరోమా రెస్టారెంట్కి. ఫుడ్ అయితే బాగుంటుందండి. కొడైకెనాల్లో ఈ హోటల్లో అయితే బాగుంటుంది. ప్లస్ ది హిల్ టాప్ అని కూడా ఒక రెస్టారెంట్ ఉంటుంది. ప్లస్ అక్కడ కూడా రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అక్కడ కూడా బాగుంటుంది. మేము అక్కడైతే టిఫిన్ తినేవాళ్ళం అనమాట. ఇక్కడైతే లంచ్ చేసేవాళ్ళము. ఒక్కొక్కసారి లంచ్ ఎక్కడ చేస్తామో కూడా తెలియదండి. మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి కుదిరినప్పుడు ఇంకా అరోమాస్కి వచ్చి మేమైతే తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇదిగోండి హోటల్ బయట వ్యూ అనమాట. మేమైతే కొంతమంది వెజ్ థాలీ ఆర్డర్ చేసాము. కొంతమంది నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాము. నాకైతే అనిపించింది ఏంటంటే వెజ్ థాలీ తినటమే బెటర్ అనిపించిందండి. నాన్ వెజ్ థాలీలో ఏమీ లేదు. వెజ్లో చక్కగా మంచి కర్రీస్ అవైలబుల్గా ఉండింది. నాన్ వెజ్లో మనం అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. సో, ఇంకా తినేసి మేమైతే క్రోకస్ వాక్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉంటుందో లేదో దగ్గరలోనే. ఇది కొడైకెనాల్ బస్ స్టాండ్ అండి. ఒకవేళ మీరు కానీ దిండిగల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వస్తున్నట్టయితే ఇక్కడ మీకు రీచ్ అవుతారు. ఇగో ఇవన్నీ రూమ్స్ అండి. తీసుకోవాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఒక షాప్ ఉంటుందండి. సో, ఏమన్నా తీసుకుందాము కొడైకెనాల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఏమన్నా తీసుకుందామన్నా మేము ఈ షాప్లోకి అయితే వచ్చాము. అన్నీ నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌ను వుడెన్ కోమ్ తీసుకున్నట్టున్నాను. ఇంకేమి తీసుకోలేదు. అంతే అవే తీసుకున్నట్టున్నాను. ఇదిగోండి ఐ లవ్ కొడై అనేది. ఇంకోటి కూడా ఏదో తీసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇదైతే చర్చ్ అనమాట. ఇదిగోండి క్రోకస్ వాక్ వ్యూలో మనం ఏమేమి చూడొచ్చు అనేది అన్నీ ఇక్కడ రాసుంది. టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి క్రోకస్ వాక్ అయితే వచ్చేసాము. సూపర్ ఉంటుందండి ఇక్కడ. చాలా బాగుంటుంది ఇది.
క్రోకస్ వాక్ ఎదురే ఉన్న బ్రయన్ పార్క్ అయితే వచ్చామండి. ఇక్కడ మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు కొడైకెనాల్ మీరు రీచ్ అయ్యేటప్పటికి 9-10 అవుతుంది. ఇంకా హోటల్కి వెళ్ళి మనం వచ్చేసేటప్పుడు 12 అవుతుంది కాబట్టి మీరు ఒకేసారి హోటల్లో రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మీరు లేక్ దగ్గరికి వచ్చేసారనుకో, లేక్ దగ్గర మీరు బోటింగ్ చేయొచ్చు. ప్లస్ ఇంకా 7D థియేటర్ కానీ ఇంకా అన్నీ అక్కడ చూసుకోవచ్చు. కొంచెం ముందుకు వస్తే క్రోకస్ వాక్, ఫస్ట్ క్రోకస్ వాక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోండి, ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. క్రోకస్ వాక్, బ్రయన్ పార్క్ ఇవన్నీ అయితే చూసుకొని ఇంకా కొడైకెనాల్ లేక్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఫస్ట్ డేనే షాపింగ్ చేసేసుకోండి ఫుల్గా. అక్కడ 7D థియేటర్ కానీ కొడైకెనాల్ ఫుల్ షాపింగ్ అక్కడ ఉంటుందండి, స్వెటర్స్ కానీ అన్నీ అక్కడ ఉంటుంది. సో మీరు పూర్తిగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఆ 1 డే మొత్తము. సో మేమైతే బ్రయన్ పార్క్ నుంచి బయటకైతే వచ్చేసి టీ తాగుదామని ఇంకా మేము ఇక్కడైతే ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగాము. మా వదిన వాళ్ళు టీ తాగారు, మేమైతే మిల్క్ షేక్స్ అవన్నీ తీసుకున్నాము. ఇదిగోండి బ్రయన్ పార్క్ ఇటు సైడ్ అనమాట, మేము బ్యాక్ సైడ్ వచ్చాము. అటు సైడ్ నుంచి అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో మేమైతే టీ తాగేసి బోట్ హౌస్కి వెళ్దామని చెప్పి, బోట్ హౌస్ కూడా పక్కనేనండి, మన బ్రయన్ పార్క్ నుంచి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో మేమైతే బోటింగ్ చేద్దామనే ఉద్దేశంతోనే మేమందరం అయితే వెళ్దాం అనుకున్నాము. సో బోటింగ్ అయితే మా హస్బెండ్, మా అన్న, మా వదిన వాళ్ళ పిల్లలు ఒక బోట్ ఎక్కారు. నేను మా వదిన ఒక బోట్ తీసుకున్నాము. మా అత్తయ్య బోట్ ఎక్కనన్నారు. సో మేము 6 అయితే తీసుకున్నాము. వాళ్ళ 4 ఒక బోట్లో వెళ్ళారు, మేము ఇద్దరం ఒక బోట్లో వెళ్ళాం. నిజంగా అండి నేను మా వదిన అయితే సూపర్ ఎంజాయ్ చేసాము ఆ బోట్ హౌస్లో. టికెట్స్ అయితే తీసుకున్నాం, ఇదిగోండి వాళ్ళకి ఒక టికెట్స్, మా 4 ఒక టికెట్, మా ఇద్దరికి ఒక టికెట్ అనమాట. బోటింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట మా బోట్ ఎక్కడం కోసం. ఇదిగోండి నేను మా వదిన అయితే బోట్ తీసుకొని ఇంకా అలా షికారుగా వెళ్తూ ఉన్నాము. నిజంగా అండి ఫస్ట్లో అయితే చాలా బాగా నవ్వుకున్నాం. అసలు నాకైతే ఊపిరాడినంత విధంగా నవ్వుకున్నాము. మాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఆయన అడుగుతున్నాడు, మీరు తెలుగా, ఇంగ్లీషా, తమిళా, ఏంటి, హిందీ అని అడిగాడు. తెలుగు అనగానే తెలుగులో చెప్పాడు అనమాట. ఇలా చేయాలి, ఇలా ఇలా అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఇంకా బోటింగ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసి బోట్ హౌస్ నుంచి బయటికి రాగానే ఇదిగో ఇదేనండి ఈ వీడియో వచ్చేసి మా ఫస్ట్ డే అయితే కొడైకెనాల్ ఎలా అయితే స్పెండ్ చేసాము. ఇంకా డే 2 వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.